అందరికీ నమస్తే అండి. కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఉద్యమంగా మొదలై కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా జన్జెడ్కు బాగా కనెక్ట్ అయ్యి ఆ తర్వాత ప్రత్యక్ష ఉద్యమంలోకి దిగి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్నే కదిలిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేస్తోంది. మన దేశంలో జన్జెడ్ పవర్ ఎలా ఉంది, జన్జెడ్లో పొలిటికల్ చైతన్యం ఎలా ఉంది, వాళ్ళు పాలకుల నుంచి ఏమి కోరుకుంటున్నారు అనడానికి ఈ సీజేపీ చేస్తున్న నిరసనలు పోరాటమే నిదర్శనం. నిజంగా బీజేపీకి బుద్ధి రావాలి. ఒకప్పుడు అంటే ఒక 20-25 ఏళ్ల కిందట ఎవరైనా మంత్రిత్వ శాఖల్లో పొరపాట్లు జరిగినా, తప్పులు జరిగినా, ప్రమాదాలు జరిగినా, అవినీతి ఆరోపణలు వచ్చినా, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చినా రాజీనామాలు చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. దేశవ్యాప్తంగా అటువంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అంతెందుకు ఎన్టీఆర్ గారి ప్రభుత్వాన్ని ఎందుకు బర్తరఫ్ చేశారండి? మొత్తం మంత్రివర్గం మొత్తాన్ని ఎందుకు బర్తరఫ్ చేశారండి? సో అలాగే ఎన్టీఆర్ గారి ప్రభుత్వంలో 4 మంత్రుల్ని ఒకేసారి ఎందుకు రాజీనామా చేయించారండి? ఇలా దేశవ్యాప్తంగా ఇటువంటి ఘటనలు ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం గత కొన్ని సంవత్సరాలుగా, ఒక 10-12 సంవత్సరాలుగా దేశంలో ఏ మంత్రి కూడా వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినా, వాళ్ళ శాఖల్లో ప్రమాదాలు జరుగుతున్నా ఎవరూ రిజైన్ చేయట్లా. రైల్వే ప్రమాదాలు జరుగుతుంటే రైల్వే మంత్రి మాట్లాడట్లేదు, బాధ్యత తీసుకోవట్లేదు. విమాన ప్రమాదాలు జరుగుతుంటే విమానయాన శాఖ మంత్రి బాధ్యత తీసుకోవట్లేదు. అండ్ పేపర్ లీకేజీలు జరుగుతుంటే విద్యాశాఖ మంత్రి పట్టనట్టు ఉంటున్నాడు. అందుకే జన్జెడ్ గ్రూపు సీజేపీ రూపంలో కదిలింది. ఆ కదలిక ఎలా ఉందనేది నిన్న ఢిల్లీలో వాళ్ళ ప్రత్యక్ష పోరాటాన్ని చూసిన వాళ్ళు ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. ఖచ్చితంగా రక్తం మరుగుద్ది. నిన్న గడిచిన 4-5 సంవత్సరాల్లో అనుకోవచ్చు పేపర్ లీకేజీ ఘటనలు ఎక్కువయ్యాయి. బీజేపీ అంటే ఎన్డీఏ 3.0 అంటే మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 6 ఘటనలు జరిగాయి. ఈ 2 ఏళ్లలో 6 పేపర్ లీకేజీ ఘటనలు. అందులో నీట్ అతిపెద్ద ఘటన. 23 లక్షల మంది పిల్లల భవిష్యత్తును మార్చేసింది. ఫస్ట్ జరిగిన నీట్ ఎగ్జామ్లో 600 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు రెండోసారి జరిగిన నీట్ ఎగ్జామ్లో 530 వచ్చాయి. అంటే 600 మార్కులు వస్తాయని లెక్కలు వేసుకున్నారు. అలా చాలామంది భవిష్యత్తు తలరాత మారిపోయింది. దానికి కారణం ఎవరు? అండ్ దేశంలో నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు? ఇలా చాలా ఉన్నాయి. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే సీజేపీ ఒక రాజకీయ ఉద్యమంగా మనం చూడొద్దు. ఒక దేశంలో కడుపు మండిన యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విధంగా కదులుతున్నారో అనడానికి అదొక నిదర్శనం. బీజేపీ ఖచ్చితంగా రాజకీయ ముప్పు ఉంటుంది బీజేపీకి. చూడండి, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఈ 12 ఏళ్లలో వాళ్లకు వ్యతిరేకంగా 3 ఏళ్ల కిందట ఎప్పుడు 2022-23లో అనుకుంటా కదా, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా ఆ ప్రాంతాల నుంచి రైతులు వేలాది మంది ఢిల్లీ తరలి వచ్చారు. గుర్తుందా? ఢిల్లీని పార్లమెంట్ చుట్టుముట్టడానికి. సో ఆ దెబ్బతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి అప్పుడు తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను, ఆ బిల్లులను వెనక్కి తీసుకుంది రైతుల ఉద్యమానికి భయపడి. అది దేశవ్యాప్తంగా కూడా రైతుల్లో ఒక కదలిక తీసుకొచ్చింది. దాంతో కేంద్రం భయపడింది. నాకు తెలిసి ఇప్పుడు మళ్ళీ యువత, ఇప్పుడు సీజేపీ వరకు అభిజిత్ దీప్కే అండ్ అతని ఫాలోయర్స్ ఆ 1000 మందే కావచ్చు. కానీ అది సౌత్ ఇండియాకు పాకిన తర్వాత, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాలకు పాకిన తర్వాత, సౌత్ ఇండియా అండ్ నార్త్ ఇండియాలో యువత కలిసిన తర్వాత బీజేపీని దేవుడు కూడా కాపాడలేడు ఖచ్చితంగా. సో సీజేపీ వాళ్ళ డిమాండ్ ప్రకారం ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడంలో తప్పు లేదు. రాజీనామా చేయండి. ఆయనకు బీజేపీలో నెత్తి మీద కిరీటం పెట్టుకుంటారో, ఏ పదవి ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి. కానీ వాళ్ళ ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అలా చేయడం వలన మిగిలిన మంత్రులకు బాధ్యత వస్తుంది, భయం ఉంటుంది, శ్రద్ధ పెరుగుద్ది. తెలుసా, చాలామంది మంత్రులు పెద్దగా పని ఏమి లేదు. ఆ మాటకు వస్తే మన మంత్రి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారికి ఏం పని ఉందండి? పెద్దగా పనే ఉండదు ఆయనకు. వారంలో ఒక 2 రోజులో, 1 రోజు ఆ శాఖతో సమీక్షిస్తే చాలు. లేదా వారంలో ఒకసారి ఏదైనా ఎయిర్పోర్ట్ పనులు జరుగుతుంటే విజిట్ చేస్తే చాలు. కానీ ఆయన కాన్స్టిట్యున్సీలో పెద్దగా ఉండేదే ఉండదు, పెద్దగా ఫోన్లు ఆన్సర్ చేయడు, ఎవరితో కోఆర్డినేషన్ సరిగ్గా ఉండదు, టీం సరిగ్గా ఉండదు. ఇలా కేంద్ర మంత్రులు చాలామంది ఏదో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు.
పనితీరు అసలు బాగోట్లేదు. సో దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముందు ధర్మేంద్ర ప్రధాన్ గారిని రిజైన్ చేపిస్తే, రాజీనామా చేపిస్తే సీజేపీ కొంత వెనక్కి తగ్గుద్ది. అప్పుడు బీజేపీ చేసిన తప్పులు సరిదిద్దుకునే అవకాశం దొరుకుద్ది. ఇలా కాలం గడిచే కొద్దీ ఎక్కువ అవుద్దన్నమాట. సో ఓవరాల్గా నిన్న జంతర్ మంతర్ దగ్గర సీజేపీ ఆందోళన చాలామంది చూసే ఉంటారు. అయితే దీని మీద పోలీసులకి గాయాలయ్యాయి అండ్ యువతకు కూడా కొంతమందికి గాయాలయ్యాయి. ఓవరాల్గా ఈ విషయంలో ఒక 20 ప్రభుత్వ వాహనాలు ధ్వంసమయ్యాయంట, 200 మందికి గాయాలయ్యాయంట. సో దాదాపుగా ఒక 7-8 వేల మంది సీజేపీ కార్యకర్తలు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. వాళ్ళు ఇంకా ఢిల్లీని వదిలి వెళ్ళలేదు. సో ఢిల్లీలో ఏ క్షణం ఏం జరుగుద్దో అనే ఆందోళన అయితే ఇప్పటికే అలాగే ఉంది. సో ఇది మన దేశ చరిత్రలో ఒక అసాధారణ పోరాటం అనుకోవచ్చు. ఎందుకంటే యువతతో పాటు యువత తల్లిదండ్రులు వచ్చారు మద్దతుగా, సీనియర్ సిటిజన్స్ వచ్చారు. అంటే ఒకప్పుడు ఇళ్లలో తల్లిదండ్రుల మాట పిల్లలు వినేవాళ్ళు, కానీ ఇప్పుడు పిల్లల మాట తల్లిదండ్రులు వింటున్నారు. దేశంలో రాజకీయం మారింది. ఒకప్పుడు తల్లిదండ్రులు చెప్పేవారు పిల్లవాడికి, అరే నువ్వు వాళ్ళకి ఓటేయ్యో అని. కానీ ఇప్పుడు పిల్లవాడు తల్లిదండ్రులకు చెప్తున్నాడు, నాన్న అమ్మ మనం వీళ్ళకి ఓటేద్దాం, వీళ్ళ వల్ల మనకు ప్రయోజనం అని. సో రాజకీయం మారింది, యువతలో చైతన్యం పెరిగింది. కాబట్టి రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది. నేను అనుకోవడం 2034-39 నాటికి కంప్లీట్గా దేశంలోనూ మన రాష్ట్రంలోనూ రాజకీయాలు పూర్తిగా కొత్త రక్తం వచ్చేస్తుంది. అప్పుడు వ్యవస్థలు బాగుపడతాయి అనుకుంటున్నాను. సరే, దీని మీద ఇంకోసారి కొంచెం డీటెయిల్డ్గా నేను అనలైజ్ చేస్తాలే. థ్యాంక్ యూ.